మైనారిటీ కార్యక్రమాలన్నీ పోయినాయి. విదేశ విద్య పోయింది, దుల్హాన్ పోయింది, మకాన్ దుకాన్ పోయింది, అదే మాదిరిగా రంజాన్ తోఫా పోయింది. మైనారిటీలకు ఏమీ ఇవ్వడం లేదు. ఉర్దూని రెండో భాష చేసింది నేనే చేశా. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన తెలుగుదేశం పార్టీ. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడింది మనం, కబ్జా చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్లీ మైనారిటీలకు న్యాయం జరగాలన్నా, వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలన్నా, ఎస్సీలకు న్యాయం జరగాలన్నా ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఈ విషయాలు మీరు ఆలోచించండి. తీరిగ్గా ఇంట్లో కూర్చోండి, లాభ నష్టాలు బేరీ చేయండి. నేను చెప్పింది వాస్తవం అయితే నాకు సహకరించండి. నేను ఒకే మాట అడుగుతున్నా. అసెంబ్లీకి వెళ్లాను. నేను ఒక సీనియర్ నాయకుడిని. నన్ను అవమానించే సాహసం ఎవరు చేయలేదు నా 40 ఏళ్లలో. అసెంబ్లీకి పోతే అవమానించారు. కడాన మా సతీమణ్ణి కూడా అవమానించే పరిస్థితి వచ్చారు. నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నా. ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతా. లేకపోతే ఈ అసెంబ్లీకి రానని ఆ రోజు చెప్పా. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది. అది కూడా చెప్తున్నాను. నా ఆలోచన ఒకటే, ఈ హైదరాబాద్ ని బాగు చేశా. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. కొంతమంది అంటారు అది కూడా ఎగతాళి చేశారు, వయసు అయింది అని. నేను చెప్పా, నాకంటే వయసు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నరేంద్ర మోడీ గారు ఒకటే వయస్సు. అమెరికా ప్రెసిడెంట్ 79 సంవత్సరాలు అయ్యాడు. నేను ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్నా. మీ మారిగా చెడు అలవాట్లు నాకు లేవు. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్ళకి అప్పచెప్తారు తప్ప నేను మీ దగ్గర నుంచి మాత్రం వదిలిపెట్టానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా. అందుకే అడుగుతున్నా, నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది చర్చ చేస్తారా అని మిమ్మల్ని అడుగు. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ కావాలి. నా పోరాటం గాని, నేను చేసే పని గాని ఈ పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీకోసరం. నేనేదో మాటలు చెప్పడంలా చేసి చూపించాను. నమూనా ఉంది. మామూలు రైతు బిడ్డలు తమ్ముళ్ళు, వ్యవస్థ నాగలే పట్టిన చెయ్యి, కొడవలి పట్టుకొని కంకెలు కోసిన కొడవలి, అలాంటి బిడ్డలు ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేసి ప్రపంచం అంతా పంపించానంటే జ్ఞాపకం ఉందా మీకు? మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. దానికి కారణం ఎవరు ప్రమోట్ చేశారు? టెక్నాలజీ. ఎగతాళి చేశారు నన్ను. ఆ రోజు ఏమన్నారు తెలుసా? సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతాయి. ఎక్కడైనా ఉంటే బ్రతికిపోవచ్చు. భార్య లేకపోయినా భర్త ఉంటాడు, భర్త లేకపోయినా భార్య ఉంటుంది. సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అవునా కాదా? సెల్ ఫోన్ అనేది ఆల్ ఇన్ వన్. అన్ని పనులు అవుతా ఉంటాయి. బ్యాంకులో డబ్బులు పే చేయొచ్చు, రిజర్వేషన్లు పే చేయొచ్చు, ఇంటికి కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. ఎక్కడన్నా బయట పోయి ఏసీ వేయాలంటే, గీజర్ వేయాలంటే దారిలో వేసి ఇంటికి వచ్చి స్నానం చేయొచ్చు. ఇంటికాడ కూర్చొని మోటార్ ఆన్ చేయాలంటే ఆన్ చేయొచ్చు. అది ఊహించా ఆ రోజే. దానికే నాంది పలికా. అందుకే అందరూ నన్ను అంటారు, ఈయనతో నిన్న కూడా బాలయ్య బాబు ఒక ఇది చేసి అన్స్టాపబుల్ 2లో చెప్పా. నా మనసులో ఉండే విషయాలని దాపరికం లేకుండా మాట్లాడతా. ఇంకా
నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి తమ్ముడు? నేను మీకోసం ఉన్నప్పుడు, నేను చెప్పి మిమ్మల్ని మెప్పించగలిగినప్పుడు నేనెందుకు దాపరికం పెట్టుకోను. ఫ్రీగా మాట్లాడతా, మీకు అన్ని విషయాలు చెప్తా. ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలోనే తాను అన్న మాటలు, తాను రాజకీయాలలో ఉండాలంటే, అసెంబ్లీకి తాను వెళ్లాలంటే, తనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే సరే, లేదంటే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని చెప్పి బాబు ప్రజల్ని బెదిరిస్తా ఉన్నాడు. చివరికి తాను కుప్పంలోనే గెలవలేనన్న భయం, నిరాశ, నిస్పృహతో ప్రతి మాటలోనూ తన భయం కనిపిస్తా ఉంది, నిస్పృహ కనిపిస్తా ఉంది. తన ప్రతి మాటలోనూ కనిపిస్తుంది, తాను చేసే ప్రతి చేష్టలోనూ కూడా ఇదే కనిపిస్తా ఉంది. ఈరోజు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఇలాంటి మనుషులను చూసినప్పుడు, అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంటి మనుషులను చూసినప్పుడు, ఆయన ప్రవర్తిస్తా ఉన్న తీరును చూస్తా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు కొంతమంది కనిపిస్తా ఉంటారు. సెల్ ఫోన్ టవర్ మీద నుంచి దూకేస్తానంటారు, రైలు కింద తలకాయ పెట్టేస్తామంటారు, పురుగుల మందు తాగేస్తామంటారు. ఇదే టైప్లోనే ఈ అధికార భగ్న ప్రేమికుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్ని బెదిరిస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏ మంచి చేయని తనకు ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారన్నది కానీ, ఎందుకు ఓటు వేయాలన్నది కానీ ఈ బాబు లేదా ఈ దత్తపుత్రుడు చెప్పడు. ఎందుకంటే చెప్పేదానికి ఏమీ లేదు కాబట్టి. ఇలాంటి రాజకీయ నాయకులకు ప్రజల గుండెల్లో స్థానం ఉండదు. కానీ ఇలాంటి రాజకీయ నాయకులు రాజకీయాలు ఎలా చేస్తారు అనంటే, కేవలం వాళ్ళకు సంబంధించిన 4 పేపర్లు, 4 టీవీలు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక ఈనాడు, ఒక TV5, ఇలాంటి వాళ్ళందరితోనూ వీళ్ళందరూ కూడా దోచుకో, పంచుకో, తినుకో అని ఒక ఒప్పందం చేసుకుని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఆయన దోచుకోవడం, ఆ దోచుకునింది వీళ్ళందరితో కూడా పంచుకొని తినడం, అలా చేస్తాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గురించి ఏమీ మాట్లాడరు, ఏమీ రాయరు, ఏమీ చూపరు. చివరికి ప్రశ్నిస్తానని చెప్పే కొందరు ప్రశ్నించడం కూడా ప్రశ్నించరు. ఇలాంటి వారందరినీ చూసినప్పుడే ఇదేం కర్మరా బాబు, ఈ రాష్ట్ర రాజకీయాలు ఇలా ఉన్నాయని చెప్పి అనిపిస్తుంది. కానీ ఒక్కటైతే నేను చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా ఒక్కటే నేను చెప్తా ఉన్నా, ఒకే ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ప్రతి కుటుంబంలోనూ, మీ ప్రతి ఇంట్లోనూ మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా నిలబడండి, మీ తమ్ముడికి అండగా నిలబడండి, మీ బిడ్డకు తోడుగా నిలబడండి. ఈనాడు నమ్మద్దండి, ఆంధ్రజ్యోతిని నమ్మద్దండి, TV5ను నమ్మద్దండి, ఈ దత్తపుత్రుని నమ్మద్దండి, ఈ చంద్రబాబు నాయుడు నమ్మద్దండి. మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. ఇదొక్కటే నేను మిమ్మల్ని అందరితో కూడా వేడుకుంటా ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.